గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన పాపాల తీవ్రతను బట్టి పొందే నరకాలు. గరుడ పురాణం ప్రకారం పాపులను వారి స్వభావం మరియు పాప తీవ్రతను బట్టి యమధర్ముడు వివిధ నరకాలకు పంపబడతారు. కొన్ని ప్రధాన నరకాలు ఇక్కడ వివరించబడ్డాయి. 1. రౌరవం, పాములను హింసించడం, మరొకరి ఆస్తిని లేదా వనరులను లాక్కొని వాటిని తినే పాపులకు ఇది నరకం. ఈ నరకంలో పడవేయబడినప్పుడు వారు మోసం చేసిన వ్యక్తులు రురు అనే భయంకరమైన సర్పం రూపంలో ఉంటారు. వారి సమయం ముగిసే వరకు పాము వారిని భయంకరంగా హింసిస్తుంది. 2. తమిసర, భారీగా కొట్టడం, ఇతరుల సంపదను దోచుకునే వారిని యమసేవకులు తాళ్లతో కట్టి తామిసారం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వారు రక్తస్రావం మరియు మూర్ఛపోయే వరకు కొట్టారు. స్పృహలోకి రాగానే మళ్లీ కొట్టారు. వారి సమయం ముగిసే వరకు ఇది జరుగుతుంది. 3. అంధమాతృసం, కొరడాలతో కొట్టడం, భార్యాభర్తలకు మేలు జరిగినప్పుడు లేదా ఆనందాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే వారితో మంచిగా ప్రవర్తించే జీవిత భాగస్వాములకు ఈ నరకం. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా జీవిత భాగస్వామిని విడిచిపెట్టిన వారిని కూడా ఇక్కడికి పంపుతారు. శిక్ష దాదాపుగా తామిశ్రం లాంటిదే, కాని బాధితులు కట్టిపడేసేటప్పుడు భరించలేని బాధ వారిని మూర్ఛపోయేలా చేస్తుంది. 4. వర్మిఫుడ్, కీటకాల ఆహారం, అతిథులను గౌరవించని వారు మరియు పురుషులను లేదా స్త్రీలను తమ స్వలాభం కోసం మాత్రమే ఉపయోగించుకునేవారు ఈ నరకంలో పడవేయబడ్డారు. కీటకాలు, దోషాలు మరియు పాములు వాటిని సజీవంగా తింటాయి. వారి శరీరాలు పూర్తిగా తిన్నప్పుడు పాపులకు కొత్త శరీరాలు అందించబడతాయి. అవి కూడా పై పద్ధతిలో తింటారు. వారి శిక్షా కాలం ముగిసే వరకు ఇది కొనసాగుతుంది. 5. కుంభీపాకం, నూనెలో వండటం, తమ ఆనందం కోసం జంతువులను చంపేవారికే ఈ నరకం. ఇక్కడ పెద్ద పెద్ద కుండలలో నూనె వేసి పాపాత్ములను ఈ కుండలలో వేస్తారు. 6. కాలసూత్రం, తట్టుకోలేని వేడి నరకం. ఈ నరకం చాలా వేడిగా ఉంది. పెద్దలను గౌరవించని వారిని, ముఖ్యంగా వృద్ధులను, పెద్దల పట్ల విధులు నిర్వర్తించని వారిని ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ వారు ఈ భరించలేని వేడిలో చుట్టూ పరిగెత్తారు. 7. సుకరముఖం, అణిచివేయడం మరియు హింసించడం, తమ విధులను విస్మరించి దుష్పరిపాలన ద్వారా తమ ప్రజలను అణచివేసే పాలకులు ఈ నరకంలో శిక్షించబడతారు. భారీ దెబ్బలతో చితకబాదారు. వారు కోలుకున్నప్పుడు వారి శిక్ష సమయం ముగిసే వరకు ఇది పునరావృతమవుతుంది. 8. అంధకూపం, జంతువుల దాడి, మంచి వ్యక్తులను అణచివేసి డబ్బు ఉన్నప్పటికీ వారికి సహాయం చేయని వారికి ఇది నరకం. సింహాలు, పులులు, డేగలు వంటి జంతువులు మరియు పాములు మరియు తేళ్లు వంటి విష ప్రాణులు ఉన్న బావిలోకి వాటిని నెట్టబడతారు. పాపులు తమ శిక్షాకాలం ముగిసే వరకు ఈ జీవుల నుండి నిరంతర దాడులను భరించవలసి ఉంటుంది. 9. తప్తమూర్తి, ప్రజ్వలించే కొలిమిలో సజీవ దహనం, బంగారం మరియు ఆభరణాలను దోచుకునేవారు లేదా దొంగిలించేవారు ఈ నరకంలోని కొల్లిమలలోకి విసిరివేయబడతారు. అవి ఎల్లప్పుడూ మండుతున్న అగ్నితో వేడి చేయబడతాయి. 10. వైతర్ని, మురికి నది, అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యభిచారం చేసే పాలకులను ఇక్కడ తరిమికొట్టారు. ఇది అత్యంత భయంకరమైన శిక్షాస్థలం. ఇది మానవ విసర్జన, రక్తం, చుట్టూ ఎముకలు, గోర్లు, మాంసం మరియు అన్ని రకాల మురికి పదార్థాలతో నిండిన నది. ఇక్కడ అనేక రకాల భయంకరమైన జంతువులు కూడా ఉన్నాయి. ఈ జీవులు అన్ని వైపుల నుండి విసిరిన వ్యక్తులపై దాడి చేస్తాయి. పాపులు తమ శిక్షాకాలాన్ని ఈ నదిలోని పదార్థాలను భుజించవలసి ఉంటుంది. 11. పుయోదకం, నరకం బావి. ఇది మలం, మూత్రం, రక్తం మరియు కఫంతో నిండిన బావి. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశ్యం లేకుండా స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకుని వారిని మోసం చేసే పురుషులను జంతువుల్లా పరిగణిస్తారు. జంతువుల్లాగా బాధ్యతారహితంగా తిరిగే వారిని ఈ బావిలో పడేయడం వల్ల అందులోని నీటి వల్ల కలుషితమవుతున్నారు. వారి సమయం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలి. 12. సులప్రోతం, త్రిశూల హింస, తమకు హాని చేయని ఇతరులను చంపేవారిని, ద్రోహం చేసి ఇతరులను మోసం చేసేవారిని ఈ శూలప్రోతం నరకానికి పంపుతారు. ఇక్కడ వారు త్రిశూలానికి వేలాడదీయబడ్డారు మరియు వారి శిక్షను పూర్తి చేయడానికి మరణానికి ఉరితీస్తారు. అన్ని రకాల చిత్రహింసలతో పాటు విపరీతమైన ఆకలి, దాహాన్ని భరించాల్సిన వారు మొత్తం కాలాన్ని అదే స్థితిలో గడపవలసి వస్తుంది.
13 సుసిముఖం సూదులతో హింసించారు. మంచి ఆహారం తినడం లేదా తమ బంధువులు లేదా స్నేహితులకు ఆహారం కొనడం వంటి జీవితంలోని ప్రాథమిక అవసరాలకు కూడా డబ్బు ఖర్చు చేయడానికి నిరాకరించే అహంకారి మరియు నీచమైన వ్యక్తులు ఈ నరకంలో చోటు పొందుతారు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని వారు కూడా ఈ నరకంలో పడతారు. ఇక్కడ వారి శరీరాలపై సూదులు నిరంతరం గుచ్చుతూ ఉంటాయి. 14 క్షర్కర్దమం తలక్రిందులుగా వేలాడదీయడం మంచి వ్యక్తులను గొప్పగా చెప్పుకునే మరియు అవమానించే వ్యక్తులను ఈ నరకంలో ఉంచుతారు. యమ సేవకులు పాపాత్ములను తలక్రిందులుగా వేలాడదీసి నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు.